జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి, టెర్రరిస్టుల కాల్పులు, 28 మంది టూరిస్టులు మృతి. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి పట్ల అమెరికా అధ్యక్షుడు దిగ్భ్రాంతి, హింసాత్మక చర్య మనసును కలిసివేసిందన్న ట్రంప్. ఉగ్రవాద నిర్మూలనకు సంపూర్ణ సహకారం, భారత్కు అండగా నిలిచి పోరాడతామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రఘాతుకంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష, ఉన్నత స్థాయి అధికారులతో భద్రతా చర్యలపై చర్చ. భారతదేశంలో ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు, ఉగ్ర మూలాలను కనుమరుగు చేస్తామన్న ప్రధాని మోడీ. జమ్మూ కాశ్మీర్ ఉగ్రమూకల దాడి క్షమించరాని ఘటన, పర్యాటకుల మృతి పట్ల రాష్ట్రపతి దిగ్భ్రాంతి. హిరోషిమా ప్రీఫెక్చర్ ను సందర్శించిన రేవంత్ బృందం, పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చ. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదు, 90 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్న మహేష్. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వేటు, క్రమశిక్షణ ఉల్లంఘించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఈదురుగాలులతో భారీ వర్షం, రోడ్లకు అడ్డంగా విరిగిపడిన చెట్లు, స్తంభించిన ట్రాఫిక్. హైదరాబాద్లో హైడ్రా చర్యలు వేగవంతం, ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే సమస్య పరిష్కారం. దేశీ పర్యటన అనంతరం ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు, నిధుల సాధనకు కసరత్తు. అమరావతిలో ప్రధాని సభకు ఏర్పాట్లు ముమ్మరం, ఆధునిక హంగులతో సభావేదిక నిర్మాణం. మెదక్ జిల్లా ఆందోళనలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళన, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చీరకుంటలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు, మల్లన్న ఆలయ సమీపంలో అక్రమంగా మొరం తవ్వకాలు. కొందరు పోలీసులు రేవంత్ ప్రైవేట్ సైన్యంలో వ్యవహరిస్తున్నారు, మహిళలను చూడకుండా అసభ్యంగా ప్రవర్తించారన్న కేటీఆర్. సమ్మక్క సారక్క జాతరపై అధికారులతో సమీక్ష, 150 కోట్లతో పర్మనెంట్ పనులకు శ్రీకారం చుడతామన్న మంత్రి సీతక్క. టీడీపీ అధికారంలో హయాంలో ఏ అధికారి ఇబ్బంది పడలేదు, వైసీపీ వల్లే కేసులు పాలయ్యాయని అనిత ఎద్దేవా. రైతుల కష్టాలు కన్నీరు తుడిచేది భూభారతి చట్టం, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్. ఎమ్మెల్సీ కవితపై ఖమ్మం మేయర్ ఆగ్రహం, ఖమ్మం జిల్లా మంత్రులపై అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేయడం పరాకాష్ఠకు నిదర్శనం, జత్వానీ కేసులో ప్రభుత్వ తీరును కోర్టు తప్పుపట్టిందన్న జగన్. ప్రజాస్వామ్యంలో పార్లమెంటే సుప్రీం, ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్ అన్న ధన్ఖడ్. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్, మలేషియా ప్లాటూన్ కమాండర్ వెల్లావాచ మృతి. ఆరో రోజు లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, 80,000 మార్కు చేరుకున్న సెన్సెక్స్. ఐపీఎల్ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ విలవిల, దుమ్ము రేపిన ఢిల్లీ క్యాపిటల్స్, పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఢిల్లీ.